హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నారు. ఇంకా ఈ రోజు అయితే పతారం తీసుకొచ్చారనమాట పెళ్లి కూతురు ఇంటికాడకి. ఇంకా నేనైతే దీనికంటే ముందు ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇంకా నలుగు పెట్టి పెళ్లి కూతురు ఎలా చేస్తారు ఏంటి అనేది ఎవరైనా చూడాలి ఉంటే చూసేయండి. ఇంకా మాటల్లోనే భోజనాలు అవ్వగానే పతారం అయితే వచ్చేసింది. పెళ్లి కొడుకు వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా కొత్త మంచం వేసి దాని మీద అయితే ఇట్లా బెడ్షీట్ చేసి ఇంకా తీసుకొచ్చినవి అన్ని దాని మీద పెడతామన్నమాట. ఇంకా పెళ్లి కొడుకోళ్ళు అవి తీసుకొచ్చారు కదా, ఇంకా పతారం చీర, ఇంకా బంగారం, బ్లౌజ్ పీసెస్, పూలు, పళ్ళు, గాజులు, ఇంకా కుంకుమ, ఇంకా లేడీస్ సామాను ఉంటాయి కదా, బొట్టు బిళ్ళలు, తిలకం, అట్లాగా అవి కొబ్బరికాయలు, కుడికెలు, తమలపాకులు, చీర, డైలీ వేర్ చీర, ఇంకా అన్ని చాలా రకాలు తీసుకొస్తారనమాట. ఇంకా పతారంలో ఏమేమి పెట్టాలో అవన్నీ పెడతారనమాట. పెట్టి తీసుకొస్తారు పెళ్లి కొడుకోళ్ళు. ఇంకా పెళ్లి కూతురోళ్ళు అన్నీ ఉన్నాయో లేవని చెక్ చేసుకుంటారు. ఇంకా ఈ పతారం చూడడానికి అందరిని పిలుస్తామన్నమాట. ఇంకెంతమంది ఉంటే అంతమంది వచ్చి ఈ పతారంలో ఏం తీసుకొచ్చారు ఏంటి అని చూస్తారు. ఏమైనా లేకపోయినా సరే చెప్తారనమాట వాళ్ళకి. ఇంకా పెళ్లి కొడుకోళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు కదా, ఇంకా పూలు పళ్ళుతోటి ఇంకా పెళ్లి కూతురు ఓడి నింపాలన్నమాట. ఇలాగా ఇంకా పెద్దవాళ్ళతోటి అలా పెట్టిస్తారు. పతారం చీరను, పూలు పళ్ళు ఇవన్నీ ఒడి నింపేసేసి ఇంకా గాజులేసి ఇంకా పెళ్లి కూతురుని అయితే వాళ్ళు బ్లెస్ చేస్తారు. ఇలాగైతే మా సైడ్ చేస్తారనమాట పతానం తీసుకొచ్చినప్పుడు. ఇంకా పతానం తీసుకొచ్చేసారు. మా వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నారు. ఇంకా ఈ కార్యక్రమం జరుగుతుండగా ఇంకా పతానం తీసుకొచ్చారు కదా, పతానంతో పాటుగానే పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళిపోతారు ఇంకా కార్లో. ఇంకా మేమందరం ఇంకా పెళ్లి కొడుకోళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా 2 మ్యాజిక్లు అయితే మాట్లాడుకున్నాం. ఇంకా పెళ్లి కొడుకోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమందరం కూడా. ఇంకా అక్కడ మేము వెళ్ళేసరికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టేసేసి నలుగై పెట్టేస్తున్నారు. కాళ్ళగోళ్ళు తీస్తారనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఆ తంత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. ఇంకా పెళ్ళి అయితే తెల్లవారు వచ్చింది, మార్నింగ్ 9:30కి అట్లాగా. ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారు కదా, ఇంకా మేము లేట్గా వెళ్ళాం కాబట్టి మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇంకా మా వాళ్ళు కూడా ఒక్కోళ్ళు వచ్చి ఇలాగ అక్షింతలు వేసేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుకి అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఇట్లాగా బ్లెస్ చేసిన తర్వాత ఇంకా మంగళాయన్ని తీసుకొచ్చి కాలుగోళ్ళు అనేవి తీపిస్తారనమాట. ఇంకా వడ్లు అవన్నీ పోపిస్తారు. ఇంకా అదైతే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఆ వీడియో క్లిప్ అనేది రాలేదు. మేమైతే కొద్దిగా లేట్గా అందుకున్నాము. ఇంకా ఈ వడ్లు అన్నీ పోసేసి చేయాల్సిన తంతులన్నీ చేసేస్తారు. ఇంకా కాలుగోళ్ళు తీయడం ఒకటే ఆప్ చేశారు. ఇంక మేము వచ్చిందో తీపిద్దాము అనేసి. ఇంక ఈలోగా మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇంకా ఎవరైతే జంటలు ఉంటారో వాళ్ళందరితోటి ఇట్లా పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి బొట్లు పెట్టి అక్షంతలు అయితే వేపిస్తున్నారు. ఇంకా మంగళాయన అయితే రానే వచ్చేసారు. ఇంకా వచ్చి ఫస్ట్ అయితే మా పిల్లలకి కాలుగోర్లు అండ్ చేతికి గోర్లు అవి అయితే తీపిస్తారనమాట. ఇది ఒడ్లు పోసేసిన తర్వాత ఇట్లా చేపిస్తారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి ఇద్దరికి కాలుగోర్లు తీపియాలి. ఇంకా కాళ్ళగోళ్ళు తీసేసిన తర్వాత లాస్ట్గా అయితే హారతి ఇచ్చేస్తారు. ఇంకా లేచి ఇంకా ఎవరి కాళ్ళు రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళి రెడీ అవ్వాలి ఇంకా పెళ్ళికి. ఇంకా వాళ్ళైతే లేచి వెళ్తున్నారనమాట. ఇంకా పెళ్లి కొడుకు అయితే ఇంకా రెడీ అయిపోయి
ముందుగానే కార్లో వెళ్ళిపోయారు పెళ్లికి. ఇంకా మేమైతే పెళ్లి కూతురుని తీసుకొని నెక్స్ట్ వెళ్తున్నాం అనమాట. పెళ్లి కూతురు మొత్తం రెడీ చేసేసేసి ఇంకా కార్ ఎక్కిస్తున్నాము. ఇంకా పెళ్లి కొడుకు అయితే ముందుగానే వెళ్ళిపోయాడు కార్ ఎక్కేసేసి. పెళ్లి కొడుకుతో కొంతమంది వెళ్ళారు, పెళ్లి కూతురుతో అయితే మేము కొంతమంది వెళ్తున్నారు. ఇంకా మేమందరం కూడా బస్సు పెట్టారనమాట. ఇంకా బస్సులో వెళ్తున్నాము పెళ్లికి. అయితే పెళ్లి వచ్చేసి పెనుకంచిపోల్లో పెట్టుకున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు మొక్కు అనమాట, అమ్మవారి గుళ్ళో చేపిస్తామనేసి. ఇంకా మేమందరం కూడా బస్సులో అక్కడికి వెళ్తున్నాము పెనుకంచిపోలు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్ళి అయితే గుళ్ళో జరుపుతున్నారనమాట. ఇంకా గుళ్ళో దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చే టైంకి ఇక్కడ అయితే జాతర చేస్తున్నారు. ఇక్కడ జాతర చేస్తారనమాట సంవత్సరానికి ఒకసారి. ఇంకా మేము వెళ్ళే మూమెంట్లో మంచిగా మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఇంకా హడవుల్లో ఉంది గుడ్ టెంపుల్ అంతా కూడా, చాలా క్రౌడ్గాను చాలా ఇదిగా ఉంది. మొక్కుబడులు చెల్లించుకుంటున్నారనమాట అందరూ కూడా. ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాము. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే కూర్చోబెట్టేశారు మేము వెళ్ళేసరికి. కానీ లోపలికి మొబైల్ అయితే ఎలవ్ లేదు. ఇంకా అందువల్ల ఇంకా నాకైతే లోపల పెళ్లి అనేది వీడియో తీయడం కుదరలేదనమాట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయి పెళ్ళి చేసేసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే రావడం జరిగింది. ఇంకా దీంట్లో అందుకే పెళ్లి వీడియో అనేది పెద్దగా కనిపించదు. ఇంకా నేను లోపలికి వెళ్ళే ముందే ఇట్లా బయట అంతా చూపిస్తున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా తీసుకెళ్తున్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళు ఇలాగా పొంగల్ వండేసేసి ఇట్లా నెత్తి మీద కుండ పెట్టేసేసుకొని అమ్మవారికి అయితే తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టిస్తారనమాట. ఇంకా ఇదైతే ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు మొక్కుబడులు ఇలా చెల్లిస్తారు. ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాము పెళ్లికి. ఇంకా మొబైల్ అయితే బయట పెట్టేసేసాము. ఇంకా బయట పెట్టేసేసి లోపలికి వెళ్ళి పెళ్లి చూసుకొని ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు అయితే రావడం జరిగింది. ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. వీడియో తీస్తే ఇంకా బాగుంది అనిపించింది కానీ తప్పట్లా ఇంకా బయట అయితే మొబైల్స్ ఇచ్చేసేసాము. ఇంకా మేమందరం పెళ్లి కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇక్కడికైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఈ ఫంక్షన్ హాల్లో సాయంత్రం రిసెప్షన్ ఉంది. ఇంకా మా వాళ్ళందరూ తిని దొల్లేస్తున్నారు. ఇంకా ఫంక్షన్ కూడా రెడీ అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు కూడా. ఇంకా రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మా చెల్లి అయితే గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేసింది. ఇంకా ఇదైతే ఫోటో ఫ్రేము వాళ్ళిద్దరిది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుది ఎంగేజ్మెంట్ రోజున తీసిన ఫోటోని తీసుకొని ఇంకా దాన్ని అయితే ఫ్రేమ్ చేపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వీడియో కూడా తీపించింది అనమాట, మెమరీ లాగా ఉండిద్దని. ఇంకా రిసెప్షన్కి వచ్చి అందరూ కూడా కలిసాము. ఇంకా చాలా మంది పెళ్లికి రాని వాళ్ళందరూ కూడా రిసెప్షన్కి వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మా వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం. ఇంకా ఇది ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ అమ్మాయి పెళ్లి చాలా అంటే చాలా బాగా జరిగింది, చూసారు కదా. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.